వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ కావ్య. ముందు హెడ్లైన్స్ చూద్దాం. సులభంగా డబ్బు సంపాదించాలని భారీ దొంగతనానికి స్కెచ్ మాటు వేసి దొంగలను పట్టుకున్న ఇబ్రహీంపట్నం పోలీసులు. ముండూరు కాపు సంఘం ఆధ్వర్యంలో కాష్ అవార్డులు పంపిణీ. ముఖ్య అతిథిగా పాల్గొని అవార్డులు అందించిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. బక్రీద్ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్న ముస్లింలు అతి పవిత్రంగా జరుపుకునే పండుగల్లో బక్రీద్ ఒకటి. 1995-96 10వ తరగతి మిత్రుల ఆత్మీయ కలయిక. 29 సంవత్సరాల తర్వాత మిత్రుల ఆత్మీయ సమ్మేళనం. రియల్ ఎస్టేట్ ఇసుక వ్యాపారంలో నష్టపోయిన ముగ్గురు కలిసి సులభంగా డబ్బు సంపాదించడం కోసం సుపారీ గ్యాంగ్తో దొంగతనం చేయించి పంచుకోవాలన్న ప్లాన్ను పోలీసులు భగ్నం చేశారు. మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం నేరస్తులు భోగిని జంగయ్య అనే వ్యక్తి బ్రాహ్మణపల్లి గ్రామంలో ఉంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. ఇతని డ్రైవర్ శేఖర్ రెడ్డి ఇసుక వ్యాపారం చేసే ఎండి మైమూజ్ స్నేహితులు. తుర్కయాంజాల్లో ఉండే చాక్లెట్ కంపెనీ యాజమాని ఇంటిలో సుమారు 950 కోట్ల నల్ల డబ్బు ఉందని తెలుసుకుని దొంగతనానికి ప్లాన్ చేశారు. రెండవసారి ప్లాన్ ఫెయిల్ అయిన సమయంలో ఇంటి యాజమాని ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు మూడవసారి పగడ్బందీగా మాటు వేసి దొంగతనాన్ని వచ్చిన వారిని పట్టుకున్నారని డీసీపీ సునీత రెడ్డి తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు, సిఐ రాఘవేందర్ రెడ్డి పాల్గొన్నారు. వారి ద్వారా ఈ ఆపరేషన్ని చేయాలని చెప్పేసి ఒక ప్లాన్ పథకం ప్రకారం అనుకొని 4వ తారీఖు ఆ ఇంటిలోకి ఈ ఓల్డ్ సిటీ నుంచి తీసుకొచ్చినటువంటి ఎవరైతే హైర్ చేసుకున్నటువంటి 8 మంది వ్యక్తులు ఉన్నారో ఆ ఇంట్లోకి ప్రవేశింపచేయటట్టుగా చేసి వీళ్ళంతా బయట మిగతా వాళ్ళు ఎవరైతే మహమూదు వీళ్ళందరూ బయట కొద్ది దూరంలో వేచి ఉంటూ వీళ్ళందరినీ లోపలికి పంపించి చూసినప్పుడు అక్కడ సీసీటీవీస్ ఉండడము, తర్వాత లోపల డోర్స్ లాక్ వేసి అవి కొంచెం వీళ్ళకి ఫెసిలిటేట్ చేస్తున్నట్టుగా లేకపోవడం వల్ల దాని నుంచి వాళ్ళు మళ్ళీ విద్యుత్ అయిపోయి వెనక్కి రావడం అనేది జరిగింది. అదే వచ్చేసి ఆ సోలార్ పెట్టారు. ఆ పౌడర్ కలపడం వల్ల ఇది ఏవైతే బ్లాక్ మనీ అందులో పెట్టేసి బయటికి తీయడం వల్ల ఇవన్నీ కూడా 500 రూపీస్ నోట్ ఆకారంలో వస్తాయని చెప్పేసి ఇతనికి ఆల్మోస్ట్ ఉన్నారు. ఇది ఒక 15 lakhs రూపీస్ పడుతుంది. 15 lakhs రూపీస్ పడుతుంది. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక అఫెన్స్ అనేది చేసిన తర్వాత ఈ క్యాష్ అనేది అక్కడ పెట్టడం జరుగుతుంది. దాని రిలేటెడ్ అంతా కూడా మేడం ఎంఓలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఇది ఏంది అని చెప్పడానికి మీకు ఇది చూపిస్తా ఉన్నాం. అందరికీ మీ అందరికి తెలియజేసి ఏమంటే ఇక్కడ ఈ దగ్గర కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా బ్లాక్ పేపర్ అంటున్నాం కదా, బ్లాక్ మనీ. వీళ్ళ దృష్టిలో బ్లాక్ మనీ. దీనికి సంబంధించింది ఒకటి లిక్విడ్. ఇందులో ఒక అఫెండర్ సతీష్ అని ఉన్నాడు. ఆ సతీష్ సంబంధించి ఈ లిక్విడ్ మేడం వివరిస్తారు మొత్తం ఎంఓ చేసినప్పుడు. మీ అందరం కూడా మళ్ళీ క్లియర్
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ విజయ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఘనంగా ప్రారంభోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ బుక్య మురళీ నాయక్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి డాక్టర్ విజయ, డాక్టర్ రామ్ మాట్లాడుతూ మహబూబాబాద్లో అత్యాధునిక పరికరాలు, అన్ని రకాల సదుపాయాలు ఈ ఆసుపత్రిలో ఉన్నాయని, 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి ఎలాంటి క్రిటికల్ కేసులకైనా వైద్యం అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కేంద్రంలోని వైద్యులు, ఆసుపత్రి బృందం తదితరులు పాల్గొన్నారు. वो मिशन ने हेटर क्लियर कराया वो मिशन ये क्लियर कराया हां उनको बोल दो ना बराबर చూడు బైక్ చూడు అదే సిపిఆర్ సింగిల్ సిస్టమ్ డైరెక్ట్ ఫ్లాట్ అయిపోతుంది. అందరికీ ఈరోజు డాక్టర్ విజయస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎమ్మెల్యే గారిచే డాక్టర్ మురళీ నాయక్ గారిచే ప్రారంభం చేయబడింది ఈరోజు. సో కొత్తగా మనం అత్యాధునిక సౌకర్యాలతోటి ఫస్ట్ టైం మహబూబాద్లో ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఐసీయూ సెటప్ అనేది ఉండాలని ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. మాకు మెయిన్గా ఇప్పుడు డాక్టర్ రాము గారు వచ్చేసి అనెస్థీషియా క్రిటికల్ కేర్ ఉస్మానియాలో సార్ ఎండి అయిపోయింది తనది అక్కడ. సో మేము ఏంటంటే మెయిన్ మా ఏం వచ్చి మేము నేటివ్ ఆఫ్ మహబూబాద్. ఇక్కడ పీపుల్కి మేము చూసింది ఏంటంటే అందరూ ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా చిన్న కేసుల వరకు ఇక్కడ చేస్తున్నారు, కానీ పెద్ద ప్రాబ్లమ్స్ ఐసీయూ క్రిటికల్ కేర్ ఏమైనా అయితే పేషెంట్ ఇక్కడ నుంచి షిఫ్టింగ్ లోనే అంటే ఇంపార్టెంట్ టైం అనేది వేస్ట్ అవుతుంది. అంటే ఆ గోల్డెన్ పీరియడ్ అనేది వేస్ట్ అవ్వడం వల్ల చాలా లైఫ్స్ పోతున్నాయి. సో ఐసీయూ క్రిటికల్ కేర్ మనం ఇక్కడే మేనేజ్ చేస్తే చాలా లైఫ్స్ సేవ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఐసీయూ సెటప్ అనేది మెయిన్గా ఇక్కడ స్టార్ట్ చేద్దాం. క్రిటికల్ కేర్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ కార్డియాలజీ డిపార్ట్మెంట్ మన దగ్గర ఇక్కడ లేదు మహబూబాద్లో. సో మనకు హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్కి టైం ఉండదు, 5 minutes కన్నా ఎక్కువ టైం ఉండదు. మనకు క్రిటికల్ పీరియడ్ ఉంటుంది వాళ్ళకి. సో ఆ టైంలో కూడా పేషెంట్ని షిఫ్ట్ చేయడం అనేది మనకి ఇప్పుడు వెళ్తే ఖమ్మం లేకపోతే వరంగల్, హైదరాబాద్ ఇవి హైయర్ సెంటర్స్ వెళ్ళడం అంటే సో ఇక్కడ మనం మేనేజ్ చేయాలి కేసెస్. తర్వాత స్టెబిలైజేషన్ ఫర్దర్గా ఏమైనా ఇంటర్వెన్షన్ అవసరం పడితే పేషెంట్కి షిఫ్ట్ చేసుకునేంత టైం మనం ఇక్కడ స్టెబిలైజ్ చేయాలి పేషెంట్కి అనే దాంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. రూఫ్ కూడా యాంటీసెప్టిక్ రూఫింగ్, యాక్రైల్ ఫ్లోరింగ్ ఇవన్నీ చేయించడం జరిగింది సపరేట్గా ఫర్ ట్రామా రిలేటెడ్ గురించి, ఆర్థో గురించి. సో మనకి అన్ని హై రిస్క్ అన్ని కేసెస్ అన్ని డీల్ చేయబడతాయి ఇక్కడ. ఎటువంటి హై రిస్క్ కేసు అయినా డీల్ చేస్తాము. మనకి ఐసీయూ ఉంది, వెంటిలేటర్ సౌకర్యం ఉంది. ఇక్కడ ఆల్ టైప్ ఆఫ్ కేసెస్ అన్ని చూస్తాము. సో 24/7 అవైలబుల్ ఉండడానికి మేము రెసిడెంట్స్ కూడా మాకు 24/7 అవైలబుల్ ఉంటారు. నేను జనరల్ మెడిసిన్, సార్ క్రిటికల్ కేర్. సో 24/7 అవైలబుల్ ఉంటాం హాస్పిటల్లో. రీజనబుల్ ప్రైజెస్ లో ఉంటుంది మనకి ఇప్పుడు. ఎందుకంటే హైదరాబాద్ పట్టణంలోని అలియాబాద్లోని మున్నూరు కాపు సంఘం ఆవరణలో పాత నగరం మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత నోట్బుక్స్ పంపిణీ, మెరిట్ స్టూడెంట్స్ క్యాష్ అవార్డ్స్ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఉచిత నోట్బుక్స్ పంపిణీ చేసి మెరిట్ సాధించిన విద్యార్థులకు నగదు అవార్డులు అందించారు. సంఘం సభ్యులు ముఖ్య అతిథి ఆది శ్రీనివాస్ ను ఘనంగా సన్మానించారు. ఇతర కులాలు కూడా ఆధారపడి కూలీ కానీ సాధ్యాలు వస్తాయి. ఎందుకంటే తెలుగుంటే 6 కులాలకి అనుబంధంగా ఉండి ఆ సామాజిక శక్తిగా కనిపిస్తుంది.
జిల్లా పరిషత్తులు కానీ మండల పరిషత్తులు కానీ సర్పంచులు కానీ అనేక మంది గ్రామీణ ప్రాంతాలు చూస్తూ ఇక్కడ కూడా మన చదువుకున్న మనుషులు గతంలో ఈ 34 సార్లు 49 సిబ్బంది ఈ సమయంలో చాలా మంది నాయకులు కూడా మనం సాంకేతిక చేయడం ఆ ప్రజలకు చేసిన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజాస్వామ్య పక్షాలతో పాటు కార్పొరేషన్ కావాల్సినటువంటి కార్యక్రమం చేశాను. మా ఉమ్మడి విద్యార్థి బీసీ సంక్షేమానికి ఎక్కువ కావాలని కొత్తగా వారు కూడా బీసీ విద్య మా వెంటనే కుటుంబంతో మాట్లాడాలని ముందు కార్పొరేషన్ కావాలని ఎంతో ఒక్కరు ముందు కార్పొరేషన్ కార్పొరేషన్ ఈ కార్పొరేషన్ రావడం వల్ల ముందు గుర్తించి వారికి చదువులో నేడు చదివి ఉద్యోగాలు చేసుకునే ఉద్యోగాలు రావడానికి వారికి చదువు ఉపాధి కార్యక్రమాలు చేసుకోవడానికి ఎదుర్కోవడానికి భవిష్యత్ ఏర్పాటు చేస్తున్న రాష్ట్రంకు పేరు ఇతర కీర్తి కూడా అనేక పదాలు ఉమ్మడి కానీ మద్దతు కానీ గురుగాలు కానీ ఎన్నపులు కానీ పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో బక్రీద్ వేడుకలను ముస్లింలు ఘనంగా నిర్వహించారు. వైప్ ఇంక్లైన్ దర్గాలో నమాజ్ చేసి పేదలకు దానమిచ్చారు. ముస్లిం సోదరులు ఒకరికొకరు అల్లాయ్ బలాయ్ చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. చనిపోయిన పెద్దల సమాధి వద్ద వారికి ఇష్టమైన వస్తువులతో పాటు ఆహార పదార్థాలను ఉంచి బుర్కాని ఇచ్చారు. ప్రవక్త ఇబ్రహీం త్యాగానికి గుర్తుగా బక్రీద్ జరుపుకుంటారని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ముస్లిం సోదరులకు ఆయన బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ శాంతి కోసం అల్లాహ్ చూపిన మార్గంలో నడిచి ఆదర్శంగా నిలవాలని సిపి సూచించారు. ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా పండుగలు జరుపుకోవాలని ఆయన కోరారు. Allahu Akbar. Allahu Akbar. ఓకేనా?
ఈదుల్ జుహా బక్రీద్ సంబంధించి ముస్లిం సోదరులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాళ్ళు కూడా హృదయంతో ఈరోజు నమాజులు చేసుకుని ఏర్పాటు చేసుకుని కలుపుకొని వాళ్ళు పండుగని చాలా ప్రశాంతంగా సంతోషంగా పిల్లలతో చేసుకోవాలని వాళ్ళకి శుభాకాంక్షలు. ఇంతవరకు అని మన కమిషనర్తో అన్ని విధాల దగ్గర అందరూ ప్రేయర్స్ చేసుకున్నారు. పోలీస్ ఫోర్స్ అంతా బందోబస్తులో ఉన్నారు, వాళ్ళందరూ సహకరిస్తున్నారు. సో ఈరోజు వరకు అంతా మనకు పోలీసుతో మా వాళ్ళందరూ మనకు సహకరించి పండుగని చాలా ప్రశాంతంగా చూసుకోవడానికి సహకరించారు. అందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను. సో ఇక్కడ ఇంకా ఎడింగ్ లేని కాలేజీలో వాళ్ళు చాలా పెద్ద ఎత్తున వచ్చారు. దానికోసం పదవ తరగతి మిత్రుల ఆత్మీయ కలయిక త్రిపురారం మండలం జిల్లా పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల 1995-96 సంవత్సరంలో విద్యార్థులు ఘనంగా జరుపుకున్నారు. వివిధ రంగాల్లో స్థిరపడి మళ్ళీ 29 సంవత్సరాల తర్వాత గతంలో చదువుకున్న వారి మధుర జ్ఞాపకాలు, చదువు చెప్పిన గురువుల పులకరింపులతో తన్మయత్వానికి గురయ్యారు. కొందరు మాట్లాడుతూ ఆనాటి జ్ఞాపకాలను స్మరించుకుంటూ ఇలా కలుసుకోవడం చాలా అనుభూతినిచ్చిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంవత్సరానికి పాఠాలను బోధించిన గురువులు, ఆనాటి పూర్వ విద్యార్థులు, మిత్రులు పాల్గొన్నారు. భూపాల్పల్ జిల్లా మహదేవ్పూర్ మండలం బీరాసాగర్ గ్రామానికి చెందిన జైన మధునయ్య ఉట్లపల్లి వెళ్లి వస్తున్న క్రమంలో ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్న లారీ ఢీకొట్టి అక్కడికక్కడే మరణించారు. దీనికి పూర్తిగా మన శాసనసభ్యులు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బాధ్యత వహించాలి అని బీజేపీ నాయకుడు చల్లా నారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు అక్రమంగా ఇసుక మాఫియా జరుగుతోందని, మా ప్రభుత్వం వచ్చాక ఇసుక అక్రమ రవాణాను పూర్తిగా నిషేధిస్తామని ఉచిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఈ ఏరియా అక్రమ ఇసుక రవాణాకు అడ్డాగా మారిందని ఆయన దుయ్యబట్టారు. ప్రమాదంలో మరణించిన మధునయ్య కుటుంబానికి 20 ఎకరాల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేశారు. ఈనాడు బీరసాగర్ గ్రామానికి సంబంధించిన జైన మదనయ్య గారు మరి ఉట్లపల్లికి వేస్తున్న సందర్భంలో ఈనాడు ఈ ప్రాంతంలో అక్రమంగా ఇసుక రవాణా అడ్డగోలుగా జరుగుతుంది. ఓవర్లోడ్లతోటి పోతా ఉన్నది. ఆ లారీ వచ్చి గుద్ది ఆ మదనయ్య గారి ప్రాణం తీయడం జరిగింది.
మరి దీనికి అందరికి కారణం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి శాసనసభ్యులు, మంత్రి గారు బాధ్యత వహించాల్సి ఉంటది. ఎందుకంటే వారు ఎలక్షన్ల ముందు గెలవక ముందు ఏం చెప్పిండ్రు, మేము ఇసుక నేను గెలిచిన తర్వాత ఇంతకుముందున్న గత ప్రభుత్వం శాండ్ మాఫియా చేస్తూ ఉన్నది, దాన్ని మొత్తం కంట్రోల్ చేస్తా అని చెప్పి వారు చెప్పి ఓట్లు వేయించుకోవడం జరిగింది. ఈనాడు దానికి రెట్టింపుగా, గత ప్రభుత్వం కంటే రెట్టింపుగా లారీలు నడుస్తా ఉన్నాయి. ఈనాడు ప్రత్యేకించి సరస్వతి బ్యారేజీ లోపల స్పెషల్ పర్మిషన్ ఇప్పించి మరి లారీలు రోజు 500 లారీలలో దాదాపుగా 200 లారీలు జీరో అవుతా ఉన్నది. వాళ్ళ అనుయాయులు, వాళ్ళ అనుచరులు ఈ దందా నడిపిస్తా ఉన్నారు. మరి 100 మంది ప్రాణాలు పోతా ఉన్నాయి. మొన్ననే విలాసాగర్ లో 2 చనిపోవడం జరిగింది. ఈనాడు ఈ వీరసాగర్ వ్యక్తి మరి చనిపోవడం జరిగింది. ఆయనకి 2 పిల్లలు, చాలా పేద కుటుంబము, మరి ఎస్టీ కులానికి చెందినటువంటి వ్యక్తి కనుక మరి ఆ కుటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది. దీనంతరికి కారణము మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి గారు శ్రీధర్ బాబు గారు బాధ్యత వహించాలి. అదేవిధంగా టీఎస్ఎండిసి వారు అడ్డగోలుగా మరి ఓవర్లోడ్లకు పర్మిషన్ ఇచ్చి ఒక్కొక్క లారీకి 2 బకెట్లు వేసుకొని 4,000 రూపాయలు వాళ్ళ దగ్గర తీసుకొని మరి ఓవర్లోడ్ వేసి పంపుతా ఉంటే యాక్షన్లు జరుగుతూ ఉన్నాయి. దానికి గాని ఇక్కడ ఉన్న పిఓ గారి పైన క్రిమినల్ కేసు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక లారీకి 2,000 అంటే ఒక బకెట్ కు 2,000 రూపాయలు అంటే 4 బకెట్లు అంటే దాదాపుగా 2 బకెట్లు అంటే 4,000 రూపాయలు. అంటే దాదాపుగా రోజు ఈ ప్రాంతం నుంచి ఒక 500 లారీలు పోతా ఉన్నాయి. 500 ఇంటూ 4,000 అంటే రోజు ఎంత మరి దుర్వినియోగం జరుగుతా ఉన్నది, ఎంతమంది ప్రాణాలు పోతా ఉన్నాయి. మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు మరి వీరందరూ మీకు అందరూ ఓట్లేసి గెలిపించిన వాళ్ళే. మరి వీళ్ళ యోగక్షేమాలు పట్టించుకోవాల్సిన బాధ్యత ఉంది గనక, వీరసాగర్ గ్రామస్తుడు గనక ఖచ్చితంగా మరి నువ్వు అధికారంలో ఉన్నావు గనక మరి ఆ టీఎస్ఎండిసి వాళ్ళపై చర్య తీసుకొని మరి ఈ కుటుంబానికి న్యాయం చేయాలి. ఎక్స్గ్రేషియా 20 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇప్పించి న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఇప్పటికైనా మరి స్పందించి మీరు ఎలక్షన్ల ముందు ఇచ్చిన వాగ్దానాలను, అదేవిధంగా మీరు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ మీరే అన్నారు ఈ ప్రాంతం లోపల 6 గ్యారంటీలు వాగ్దానాలు ఇచ్చిండ్రు. అదేవిధంగా ఇసుక మాఫియాను కట్టడి చేస్తా ఉన్నారు. అదేవిధంగా రైస్ ను కూడా, పీడీఎస్ రైస్ ను కూడా కంట్రోల్ చేస్తా ఉన్నారు. ఈ 2 పీడీఎస్ రైస్ గానీ ఇసుక గానీ యథేచ్ఛగా జరుగుతా ఉన్నది. మరి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సులభంగా డబ్బు సంపాదించాలని భారీ దొంగతనానికి స్కెచ్, మాటు వేసి దొంగలను పట్టుకున్న ఇబ్రహీంపట్నం పోలీసులు. ముండూరు కాపు సంఘం ఆధ్వర్యంలో కాష్ అవార్డులు పంపిణీ, ముఖ్య అతిథిగా పాల్గొని అవార్డులు అందించిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. బక్రీద్ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్న ముస్లింలు అతి పవిత్రంగా జరుపుకునే పండుగల్లో బక్రీద్ ఒకటి. పదవ తరగతి మిత్రుల ఆత్మీయ కలయిక, 29 సంవత్సరాల తర్వాత మిత్రుల ఆత్మీయ సమ్మేళనం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాధిహితం.